సాయంకాలం ఓటింగ్ పోలికి స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. వెల్కమ్ బ్యాక్. ఎట్లున్నారు? అంత మంచిదేనా? ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం నిన్న 1.5 అవర్లో ఓటింగ్ ఎట్లా పడింది, మన హాట్‌స్టార్ ఓటింగ్ ఎట్లుంది. మిస్డ్ కాల్ ఓట్స్ డాటా మనకు తెలియదు కానీ హాట్‌స్టార్లో ఓటింగ్ ఎట్లుంది అని మన మ్యాక్సిమస్ని అడిగితే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఆ ఇన్ఫర్మేషన్ బట్టి ఈ వీడియో ఉండబోతుంది. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీరు ట్రస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరుంటే వాళ్ళకి ఓట్ చేసుకునే ప్రయత్నం చేయండి. మనకు తెలిసిన సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ ప్రకారంగా మనం చేస్తూ ఉంటాం. నేను చేసిన, ఇంకెవరైనా చేసిన, నాకంటే పెద్ద యూట్యూబర్లు చేసిన, నాకంటే చిన్న యూట్యూబర్లు చేసిన, ఎవరు చేసినా ఓటింగ్ ఇట్లుంది అంటే నమ్మకండి. జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నేను చెప్తున్నా. నాకు తెలిసిన నా సోర్స్ నుంచి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా నేను చెప్తున్నా. మరి నా సోర్స్ కరెక్ట్గా చెప్పిండా నేను ఎట్లా నమ్ముతా? చెప్పలేం కదా. అందుకే మీరు ఒకటి గుర్తుంచుకోండి, నేను ఏది చెప్పినా, ఇంకెవరు ఏదైనా చెప్పినా చూడబుద్ధి అయితే చూడురి, ఎంజాయ్ చేయరి, పండగ చేసుకోరి, అటెన్క మీకు నచ్చిన కంటెస్టెంట్కి ఓట్ చేసుకోర్రి. రైట్. నిన్న నైట్ 1.5 అవర్ ఓటింగ్ రిజల్ట్ చూస్తే, ఆ ఒక్క రోజుని బట్టి చూస్తే కళ్యాణ్ పడాలా ఈజ్ గోయింగ్ టు విన్ ద ట్రోఫీస్. మనం ఫస్ట్ అనుకున్న నా సిక్స్త్ సెన్స్ కరెక్ట్ అయ్యేటట్టుగానే ఉంది. ఎందుకంటే నిన్న అందరికంటే హయ్యెస్ట్ ఓటింగ్ కళ్యాణ్ పడాలకు పడింది అని ఇన్ఫర్మేషన్. అది ఓన్లీ హాట్‌స్టార్ ఓటింగ్. ఎందుకు కళ్యాణ్ పడాలకు ఓటింగ్ అంత పడుతుంది? 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, కళ్యాణ్ అంటే నచ్చి. రెండోది, తనుజ అంటే నచ్చక. తనుజాకి ఎందుకు గెలిపించాలి? వేరే వాళ్ళు ఎవరు ఉన్నారు విన్నర్ కంటెస్టెంట్, సో విన్నర్ అయ్యే ఛాన్స్ కళ్యాణ్కి ఉంది కాబట్టి సో కళ్యాణ్కి వేద్దాము. ఆ కేటగిరీలో వేసే వాళ్ళకి సంజన అంటే ఇష్టమే, ఇమాన్యుల్ అంటే ఇష్టమే, డిమాండ్ పవన్ అంటే కూడా ఇష్టమే, వాళ్ళకి రీతు అంటే ఇష్టమే, అందరూ ఇష్టమే. వాళ్ళకి చాలామంది ఇష్టమైన వాళ్ళు ఉన్నారు. వేరే కేటగిరీ అంటే వాళ్ళకి ఒక్కొక్కరు ఫేవరెట్స్ కావచ్చు. భరణన్న ఫేవరెట్స్ కొంతమంది ఉంటారు, సంజనక ఫేవరెట్స్, సుమనన్న ఫేవరెట్స్ కొంతమంది ఉంటారు. అట్లాంటి వాళ్ళంతా ఇప్పుడున్న దాంట్లో నాకు తనుజ నచ్చదు, విన్నర్ అయ్యే ఛాన్స్ ఎవరికి డిమాండ్కి ఉందా? లేదు. మనం ఓటేసినా వేస్టే. మన ఊళ్ళల్లో కదా ఎలక్షన్స్ అప్పుడు గాడి గెలవాటు రాగానికి ఓటైతే ఓటు వేస్ట్ అవుతుంది రా అని అంటూ చూడు. ఆ శాస్త్రంగా ఇప్పుడు గెలిచే ఛాన్స్ ఎవరికి ఉంది? కళ్యాణ్కి ఉంది. ఓకే, కళ్యాణ్ గుద్దేద్దాం అని గుద్దేటోళ్ళే. మీరు ప్రయత్నం చేస్తే మిగతా వాళ్ళు కూడా విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కానీ మీరు ప్రయత్నం చేస్తలేరు కాబట్టి యాజ్ యూజువల్గా మరి కళ్యాణ్ పడాలా ఇప్పటి వరకు అయితే టాప్లో ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్. సో టాప్లో కళ్యాణ్ అండ్ సెకండ్ హయ్యెస్ట్ తనుజాకు ఉంది. తనుజాకి ఎందుకు ఉంది? తనుజాకి 2 రీజన్స్. ఒకటి తనుజాని ఇష్టపడి, 2 కళ్యాణ్ ఇష్టపడక. కళ్యాణ్ గెలవద్దు అని చెప్పి ఓట్లేసే బ్యాచ్ కూడా ఉంటుంది. ఎందుకు కళ్యాణ్ అంటే ఇష్టపడకపోవచ్చు అంటే స్టార్టింగ్ డేస్లో డిస్కనెక్ట్ అయ్యి ఉండొచ్చు, రీసెంట్ టైంలో ఆటిట్యూడ్ అని ఫీలింగ్ వచ్చి ఉండొచ్చు. అండ్ వాళ్ళు ఎవరైతే కళ్యాణ్ గెలవకూడదు అనుకునే వాళ్ళు గట్టిగా డిమాండ్ పవన్ ఫ్యాన్స్ అయి ఉండొచ్చు, గట్టిగా ఇమాన్యుల్ ఫ్యాన్స్ అయి ఉండొచ్చు, గట్టిగా సంజనక ఫ్యాన్స్ అయి ఉండొచ్చు, ఇంకెవరి ఫ్యాన్స్ అన్నా అయి ఉండొచ్చు. వాళ్ళు నా కంటెస్టెంట్ ఇట్లాగూ పోయిండు, మరి ఇతను డిజర్వ్ కాదు, ఆ అమ్మాయి కొంత బెటర్ ఈయనకంటే అని చెప్పి అట్లా ఓటేస్తుండొచ్చు. ఇద్దరికి కలిపిన ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళతో పెద్ద చికాకు. వాళ్ళు ఎవరికి ఒకటి అయినా తెలియక 2 రోజులకి వీళ్ళకి మిస్డ్ కాల్ ఒకటి, ఒకరికి హాట్‌స్టార్ ఒకటి, ఒకరికి వేసే రకాలు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇద్దరు అంటే నచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎవరొకరు విన్నర్ అయినా పర్లేదు, ఇద్దరు కూడా విన్నర్ కంటెస్టెంట్లు అని భావించేటోళ్ళు ఉన్నారు. ఇట్లా రకరకాల సందిగ్ధాలతో ఉంది సీజన్ అంతా. అంటే నా దృష్టిలో అయితే విన్నర్ క్వాలిటీస్ అని అంటే అవి నా దృష్టి పెట్టినా వేస్ట్. ఇక్కడ ఓటింగ్ పోల్లో నా దృష్టి పెట్టడం ఎందుకు? నా దృష్టి ఎందుకు వాళ్ళకి దిష్టి కింద అవసరమా చెప్పు కదా. సరే, సో ఇప్పుడైతే విన్నర్ కంటెస్టెంట్గా వీళ్ళిద్దరు కనబడుతున్నారు. వీళ్ళిద్దరి ఆట నచ్చింది కొంతమందికి, వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ నచ్చింది, వీళ్ళిద్దరి బిహేవియర్ నచ్చింది కొంతమందికి. ఇందులో స్పెషల్గా తనుజ డ్రెస్సింగ్ సెన్స్ నచ్చింది చాలామంది లేడీస్కి. ఎందుకు నిన్న కూడా కామెంట్స్లో తనుజ డ్రెస్సింగ్ సెన్స్ అంటే నాకు ఇష్టం అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. నిన్న రివ్యూ వీడియో కింద తనుజ డ్రెస్సింగ్ సెన్స్ నచ్చే నేను ఓటేసిన అన్న, నాకు బాగా కనెక్ట్ అయింది అమ్మాయి డ్రెస్సింగ్ సెన్స్. అట్లా మా చాలామంది లేడీస్ అంతా కూడా, మా కిటీ పార్టీ చేసుకునే లేడీస్ అంతా కూడా మేము తను ఈరోజు ఏం కాస్ట్యూమ్ వేసుకుంటుందని చూసినాము అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు. అందుకని చెప్పి నేను అన్నిసార్లు డ్రెస్సింగ్ అన్న టాపిక్ తీసిన. అది సో ఇది తనుజాకి ఫీమేల్ ఫాలోయింగ్ రావడానికి కారణం. అండ్ మేల్ ఫాలోయింగ్ ఆటోమేటిక్గా వస్తుంది, అమ్మాయి కాబట్టి ఆటోమేటిక్గా వస్తుంది. ఎప్ అండ్ క్యూట్గా చిన్నగా మాట్లాడేది కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. కొంతమందికి అరే ఆమెకి 33, 35 దాకా ఉన్నాయి, ఆ అమ్మాయి వచ్చి అంటే అంత పెద్ద ఆమె వచ్చి ఇప్పుడు కిచ్చి అని చెప్పి చిన్నగా మాట్లాడితే ఏం బాగుంది అని ఫీల్ అయ్యేటోళ్ళు ఉన్నారు. అరే ఎంత ఏజ్ అయితే ఏంద్రా, చిన్నపిల్లల మనస్తత్వం ఉండడం గొప్ప అని ఫీల్ అయ్యేటోళ్ళు ఉంటారు. అట్లా రకరకాల ఫీలింగ్స్ ఉంటాయి. ఇప్పుడు కళ్యాణ్ ఉన్నాడు, కళ్యాణ్ స్టార్టింగ్లో ఆ నెగిటివిటీ ఉంది, ఆ నెగిటివిటీ నుంచి బౌన్స్ బ్యాక్ అయిన విధానం జనాలకు నచ్చిన వాళ్ళకి చాలామంది ఉంటారు. అరే ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ రా బాబు, ఆ రుద్ర స్టార్ అన్నారు, ఏదేదో అన్నారు, అన్నిటి మీదకి వెళ్ళి బయటకు వచ్చి ఇప్పుడు తన ఆట నిరూపించుకొని చూపించిన బౌన్స్ బ్యాక్ అయిన విధానం నచ్చిన వాళ్ళు ఉంటారు. ఎమోషనల్ సపోర్ట్ అంటే ఎవరినైతే బాగా ఇష్టపడారో వాళ్ళకి ఎమోషనల్గా స్ట్రెంగ్గా ఉన్న సంగతులు కూడా ఇష్టపడిన వాళ్ళు ఉంటారు. లైక్ దట్. ఓకే, సో మీరు ఎవరి గురించి ఎవరు గొడవ పడకర్రీ, వీళ్ళంటే వాళ్ళు అలాంటి వీళ్ళు. నేను సరదాకి మస్తు జోకులు చేస్తూ ఉంటాను. నేను ఇంతకుముందు ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక కామెడీ వీడియో చేసిన,
నేను ఒక ఎంటర్టైనర్ని, నేను ఒక కమెడియన్ని, నేను కామెడీ వీడియోలు చేసినప్పుడు మీరు అంత పర్సనల్గా హట్ కావాల్సిన అవసరం లేదు. నేను కళ్యాణ్ పిఆర్, నువ్వు తనుజ పిఆర్ ఎన్నద్దు. ఇన్స్టాగ్రామ్లోనేమో కళ్యాణ్ పిఆర్ అంటారు నన్ను, నేను కళ్యాణ్. ట్విట్టర్లోనేమో నేను తనుజ పిఆర్ అంట. గమ్మతున్నదా మంచిగా, వెరీ నైస్, చేయరి. నా దగ్గరకు వచ్చాయని చెప్తున్నా, అర్థదా? నాకంటే పెద్దోళ్ళు ఉన్నారు, గాలని పట్టాలి. నన్ను పట్టినే వేస్ట్. ఎందుకు ఇప్పుడు నేను అసలు అట్లాంటివి చెయ్యను, తెలుసు. నన్ను తనుజ పిఆర్ అన్నోడికి నా ఛానల్కి వచ్చి చూస్తే అడ్డంగా దొరికిపోతాడు వాడు. తనుజ పిఆర్ కాదురా నాయన అన్న ఫీలింగ్ వస్తుంది. తనుజ ఇంత తిడతాను చంద్రబాబు అంటారు. నన్ను కళ్యాణ్ పిఆర్ అన్నోడికి నా ఛానల్కి వచ్చి చూస్తే ఒరియమ్మ ఇంత ఎండగాడతాను ఈయన కళ్యాణ్ పిఆర్ అని ఎట్లా అంటారు అని చెప్పి అంటారు. అట్లా ఉంటుంది అన్నట్టు ముచ్చట. సరే, ఓకే, వీళ్ళిద్దరూ టాప్లో ఉరుకుతా ఉన్నారు. సో మీరు ఓటేయకపోతే కనుక ఓటేసుకునే ప్రయత్నం చేయండి. నిన్నటిది అయిపోయింది కదా, ఇవాళ లెక్క ఉంది. సో ఇవాళ లెక్క మీరు ఓటేసుకునే ప్రయత్నం చేయండి. ఇవాళది మనకు రేపు పొద్దుగాల తెలుస్తుంది. రేపు పొద్దుగాలంటే రేపు మధ్యాహ్నం వరకు అట్లా తెలుస్తుంది కావచ్చు. మ్యాక్సిమం కనుక్కునే ప్రయత్నం చేస్తా. ఇప్పటికైతే హాట్స్టార్ ఓటింగ్లో లీడ్లో ఉన్నది కళ్యాణ్, సెకండ్ హైయెస్ట్లో ఉన్నది తనుజ. ముద్దుగా చెప్తున్నావా ఇద్దరు టాప్లు ఉన్నారని, మరి ఇద్దరికి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉన్నది కదా ముఖ్యమని అంటారా? సరే, అదే అక్కడికే వస్తాను, అదే చెప్తా. రొక్కో జరా సబర్ కరో. వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ జస్ట్ 2 to 3%. పర్ఫెక్ట్గా చెప్పాలంటే ఒక మాట అన్నట్లే, కానీ మరీ అంత అక్యురేట్గా చెప్తే నేను పెద్ద సైంటిస్ట్ లెక్క 2.4% డిఫరెన్స్ ఉంది ఇట్లాంటివన్నీ చెప్పారు. సో అట్లాంటివి చెప్తే మరి ఓవర్గా ఉంటుంది, ఓవర్ డ్రామాటిక్గా చెప్పినట్టు ఉంటుంది. కానీ ఒక 3%, 2 నుంచి 3% డిఫరెన్స్ ఉంది. తనుజ 2-3% తక్కువ ఉంది కళ్యాణ్ కన్నా. కాబట్టి తనుజకి విన్నింగ్ ఛాన్స్ లేదా అంటే 100% విన్నింగ్ ఛాన్స్ ఉంది. ఏముంది, ఒక్క రోజులో మొత్తం మారిపోద్ది లెక్క. ఒక్కరోజు మీరు ఇంకా గట్టిగా ఎంచుకోగలిగారంటే కథం దెర్ ఎన్స్ ద మ్యాటర్, తనుజ విన్నర్ అయిపోవచ్చు. సో ఇప్పుడు కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓటింగ్లో కింద పడకుండా చూసుకోవాలి. మీరే చాలా జాగ్రత్తగా కాపాడుకుంటే కానీ కళ్యాణ్ పడాల పొజిషన్ అట్లా ఉండదు. అండ్ తనుజ ఫ్యాన్స్ మీరు కొంచెం కష్టపడితే కొట్టి పడేయచ్చు ఈజీగా. నెక్ టు నెక్ అంటారు కదా, గొంతు మీద గొంతు అట్టున్నది అంటే ఇద్దరికి ఇట్లా గుద్దుకుంటా ఉన్నారు. సో ఇద్దరిట్లలో ఎవరైనా గెలవచ్చు. మీ చేతిలో ఉంటుంది అంత మ్యాజిక్ అంతా. మీ ఫోన్లలో నుంచి వేసి మిస్డ్ కాల్ ఓట్లను బట్టి ఉంటుంది. ఎందుకంటే మిస్డ్ కాల్ ఓట్ల డాటా తెలియదు కదా మనకి. సో అందుకే చెప్పలేము. కాబట్టి ఇప్పటికైతే మనం చూసిన దాన్ని బట్టి అయితే కళ్యాణ్ పడాల ఉన్నాడు. కానీ తనుజ రావడానికి కూడా చాలా హెవీ హై ఛాన్సెస్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోర్రి, ముందుకు నడుపుకోర్రి. ఇమాన్ పవన్ కూడా కొంచెం దూరమే ఉన్నాడు, గుంజుకు రావచ్చు మెల్లగా. ఇమాన్యుల్ కూడా గుంజుకు రావాలంటే రావచ్చు. మీరు ప్రయత్నం చేస్తే అవుతుంది. రేపు చెప్తా, రేపటికి మళ్ళీ మారిపోతూ ఉంటాయి. కానీ నా 1.5 hour కదా. సో రేపటికి మళ్ళీ కథ మారిపోతుంది. సో రేపు కథ మారిన తర్వాత మళ్ళీ చెప్తా. ఖచ్చితంగా కిందది మీద కింద అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంకా చాలామంది, అంటే ఇప్పుడు భరణి అన్న ఫ్యాన్స్ ఉన్నారు. భరణి అన్న ఫ్యాన్స్ ఎవరికి తనుజకి ఓటేసే ప్రయత్నం చేస్తారు. అఫ్కోర్స్ భరణి అన్న బజ్ ఇంటర్వ్యూలో ఒక మాట అన్నాడు. మరి దాన్ని పట్టుకొని కళ్యాణ్ పడాలా గెలుస్తారని చెప్పి కళ్యాణ్కి వేస్తారా, భరణి అన్న సపోర్ట్ చేస్తారు? లేదు కదా, తనుజకే వేస్తారు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య బాగుంటే వాళ్ళకి ఇష్టం కాబట్టి. ఇట్లా చాలా ఉంటాయి అన్నట్టు. వేరేటోళ్ళ ఓటింగ్స్ అన్ని కూడా యాక్టివ్ అయ్యి వాళ్ళు ఇటు వేసేసరికి టైం పడుతుంది. ఇప్పుడు సుమనన్న ఎలిమినేట్ అయ్యింది. సుమనన్న కూడా ఉంటుంది కదా ఎంతో కొంత ఓటింగ్. సుమనన్న ఫ్యాన్స్, శ్రీజాయి, ప్రియాయి, ఈ కామన్ మ్యాన్స్ కేటగిరీ నుంచి వచ్చిన అందరివి కూడా ఖచ్చితంగా ఇటే పడతాయి. ఎవరికి? కళ్యాణ్కి పడతాయి. సో ఇట్లా కళ్యాణ్కి ఇదో బలం వస్తుంది. బయట నుంచి వెళ్ళి చాలామంది సెలబ్రిటీలు పోస్టులు పెడుతున్నారు, విన్నర్ కంటెస్టెంట్ ఓట్ వేసుకోండి అని చెప్పి. ఇప్పుడు తనుజాకి సంబంధించిన ఫ్రెండ్ సర్కిల్ అంతా కూడా ఓట్లు క్యాంపెయినింగ్లు గట్టిగా జరుగుతున్నాయి. సో ఇటుదిక్కు కళ్యాణ్ పడాలకి ఇటు బయట కామన్ ఆడియన్స్ దగ్గర నుంచి అరే కామన్ మ్యాన్ నుంచి వచ్చిండ్రా అని చాలామంది చెప్తారు. నాకు తెలిసి నా 6th సెన్స్ ప్రకారంగానే వెళ్ళిపోతుంది అనుకుంటా. కళ్యాణ్ పడాల కొట్టేస్తారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది లోకల్ పీపుల్, కామన్ పీపుల్ యాక్టివేట్ అవుతారు. సో యాక్టివేట్ అయ్యారంటే అరే పిల్లగాడు గెలిచేటట్టు ఉన్నారు రా, మనలోంచి వచ్చిండట, సోల్జర్ అట, ఆర్మీలో పనిచేస్తాడట, జవాన్ అట, అవి అవన్నీ ఉంటాయి అన్నట్టు. ఇవన్నీ వర్కౌట్ అవుతాయి. అప్పుడు రైతు కదా వర్కౌట్ అయినట్టుగానే రైతు అండ్ జవాన్ ఈ రెండింటికి ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి. ఎందుకంటే వీఆర్ ఇండియన్స్ బై. మనం అమ్మ అన్న, రైతు అన్న, లేదు ఈ జవాన్ అన్న, అంటే కిసాన్ అన్న, జవాన్ అన్న అని మనం ప్రేమిస్తాం, ఇష్టపడతాం, ఆరాధిస్తాం, అభిమానిస్తాం. అంటే వాళ్ళ కష్టాల్లో నష్టాల్లో పోయి సాయం చేస్తామంటే అవన్నీ పక్కన పెట్టుర్రు. కానీ ఇట్లాంటి వాటి దగ్గర అయితే బాగా ఎంకరేజ్ చేస్తాం. అట్లా సోషల్ మీడియా అంతా కూడా ఇట్లాంటి వాటికి బాగా కనెక్ట్ అవుతుంది, రైతు అన్నా కానీ జవాన్ అన్నా కానీ. సో ఇట్లా ఇదంతా ప్లస్ ఉంది బేసిక్గా. ఎందుకంటే ఇప్పుడు చాలామంది అంటారు తనుజ సెలబ్రిటీ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ త్రూ ఈజీగా చేస్తారంటే సెలబ్రిటీ చెప్తే వింటారా? ఇప్పుడు నేనున్న బై చిరంజీవి గారు ఒక పని చేయండి అని చెప్పి చెప్తే నేను పోయి చేసేస్తానా? చేయను కదా. ఓటు వేయండి అని చెప్తే చేస్తానా? ఇప్పుడు సెలబ్రిటీలు వాళ్ళే పెద్ద సెలబ్రిటీలు కదా, మరి వాళ్ళ రాజకీయంలోకి వస్తేనే కూడా వర్కౌట్ కాదు. అట్లా ఉంటుంది అన్నట్టు. బేసిక్ సెలబ్రిటీ చెప్తే అయిపోద్దని కాదు. అదే కామన్ మ్యాన్ ఒకటి చెప్తే గూస్ బంప్స్ వస్తాయి. ఆ గూస్ బంప్స్లో మనం చేసేస్తాం కూడా. అట్లా ఉంటుంది అన్నట్టు. మనలోంచి ఒకటి పోయిండు అన్న ఫీలింగ్ ఉంటుంది చూడు, అది హై. సో తనుజాకి ఎంత అయితే అది ఉందో, ఏదో ఎడ్జ్ ఉందో అని అనుకుంటారో అట్నే కళ్యాణ్ కూడా ఉందన్నట్టు. కళ్యాణ్కి అన్యాయం జరుగుతుంది, తనుజాకి న్యాయం జరుగుతుంది, తనుజాకి అన్యాయం జరుగుతుంది. ఎవరిది వాళ్ళకు ఉన్నది బై, ఎవరికి ఉండాల్సింది వాళ్ళకు ఉంది అంతే. ఓకేనా? అట్లని డిమాండ్ పవన్, అట్లని ఇమాన్యులు, అట్లని సంజనాక్కకి విన్నింగ్ ఛాన్సెస్ లేవంటే ఉన్నాయి. అవి కూడా ట్రై చేసుకోండి. సెకండ్ థర్డ్ కాన్ వస్తుంది కదా, ట్రై చేయండి. ఓకేనా? థర్డ్లో ఉన్నది నాట్ ఇమాన్యుల్, ఇట్స్ డిమాండ్ పవన్. ఎస్, డిమాండ్ పవన్ థర్డ్లో ఉన్నాడు.
డిమాండ్ పవన్కి ఓటింగ్ గట్టిగానే పడుతుంది. సో డిమాండ్ పవన్ థర్డ్లో వస్తాడు కాబట్టి డిమాండ్ పవన్ ఒకవేళ ఇట్నే కంటిన్యూ అయితే, ఈ వారం అంతా కంటిన్యూ అయితే డిమాండ్ పవన్కి సూట్ కేసు వస్తే హ్యాపీ అబ్బా. డిమాండ్ పవన్ డబ్బులు తీసుకుంటే మంచిది, సంతోషం. ఎందుకంటే అతనికి డబ్బులు వెరీ ఇంపార్టెంట్ కాబట్టి డబ్బులు తీసుకుంటే హ్యాపీ ఫీల్ అవుతాను నేనైతే. సో డిమాండ్ పవన్కి ఇప్పుడు బాగా కనెక్ట్ అవుతారు జనాలు. ఇప్పుడు లాస్ట్ 2 వీక్స్ నుంచి బాగా కనెక్ట్ అవుతారు. డిమాండ్ పవన్ చేసిన మిస్టేక్ ఏంటంటే, పెద్ద మిస్టేక్ అది, చిన్న మిస్టేక్ కూడా కాదు. ఆ ట్రాక్ అనే దాన్ని సాగదీసి లాస్ట్ దాకా పట్టుకు రావడం. అఫ్కోర్స్ ఆ పర్సన్ ఉన్నంతసేపు ఆ ట్రాక్ అట్నే కంటిన్యూ అవ్వాల్సిందే కాబట్టి కంటిన్యూ అయింది. సో బయటకు వచ్చినాక వీళ్ళంతా మంచిగా ఉంటారు అబ్బా. ఇవాళ చూడు స్టార్ మా ఆదివారం పరివారం సంథింగ్ ఏదో ఉంటుంది చూడు, ఆ షోలో చూడు మంచిగా బిగ్ బాస్ వర్సెస్ బిగ్ బాస్ అని పాతోళ్ళు కొత్తోళ్ళు అని పెట్టి BB9 వాళ్ళందరినీ, అదే మన దువ్వాడ మాదిరక్కని, రీతుని, ఎవరు మన సాయి శ్రీనివాస్ని, ప్రియా శెట్టిని అందరిని పిలిచి టైంపాస్ చేస్తారు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అట్లా ఉంటుంది అన్నమాట ముచ్చట. అక్కడ ఉన్నంతసేపు కొట్లాడుకుంటూ బయటకు వచ్చిన తర్వాత ముచ్చట పెట్టుకుంటారు. అర్థం చేసుకొని మీరు కూడా జరంతా సంయమనం పాటించండి. సంకల్లో సెగ్గట్లు అయినట్టు కాకుండా సంయమనం పాటించి మీ ఫేవరెట్స్కి మీరు ఓటేసుకోండి. సో డిమాండ్ పవన్కి మంచి ఓటింగే పడుతుంది. ఒకవేళ స్టార్టింగ్ నుంచి ఇట్లనే ఉండి సోలోగా ఉండి అద్భుతంగా తను నవ్విస్తూ అలా టైంపాస్ చేస్తూ ఉంటే ఎప్పుడో తీసేసేటోళ్ళు, ట్రాక్ ఉందనే ఉంచారు కానీ కదా. యా, అంటే ఒక ఎంటర్టైనర్గా గుర్తింపు పొందేది, గుడ్ లుకింగ్ అండ్ ఫైటింగ్ స్పిరిట్ ఉంది కాబట్టి ఉండేటోడేమో కానీ సరే. నెక్స్ట్ మనకి 4th పొజిషన్లో ఉంది డిమాండ్ పవన్. ఫోర్త్ పొజిషన్లో ఉంది ఇమాన్యుయల్ 4th పొజిషన్లో ఉన్నాడు. ఇమాన్యుయల్ ఇచ్చిన ఎంటర్టైన్మెంట్కి, ఇమాన్యుయల్ చేసిన పర్ఫార్మెన్స్కి, ఇమాన్యుయల్ ఇచ్చిన ఎమోషన్స్కి, ఇమాన్యుయల్ చేసిన టాస్క్లకి, ఇమాన్యుయల్ చేసిన ఎంటర్టైన్మెంట్కి హీ ఈజ్ ద విన్నర్. హీ ఈజ్ ద ఓన్లీ పర్సన్ టు టచ్ ద ట్రోఫీ. అటువంటిది కానీ నామినేషన్లకు రాకపోవడం వల్ల, ఓటు బ్యాంక్ పెరగకపోవడం వల్ల ఆ పొజిషన్లో ఉన్నాడు. మీరు గట్టిగా ఓటేసుకుంటే 3rd, 2nd పొజిషన్ కూడా పోతాడు. మీరు ఓటేసుకోవాలంతే, ఓటేసుకుంటే చాలు ఉరుకుతాడు మీది మొకాన. కానీ జనాలు అంతే, వన్స్ ఫిక్స్ అయ్యారా ఫిక్స్ అంటారు అంతే. నాకు తెలియదు పోయి గింతే అంటారు, అది మ్యాటర్. సో మీరు ట్రై చేయండి. ఒకవేళ మీరు ఇమాన్యుయల్ ఫ్యాన్స్ అయితే కనుక ట్రై చేస్తే కొంచెం మీదికి పోతాడు. రైట్, అది డిమాండ్ పవన్ అయిపోయింది, ఇమాన్యుయల్ అయిపోయింది. నెక్స్ట్ సంజనా గల్రాని లాస్ట్లో ఉంది. టాప్ 5లో లాస్ట్లో ఉన్న పర్సన్ టాప్ 5లో వెళ్ళే ఛాన్స్ ఉంది. మీరు పుష్ చేసుకుంటే ముందడికి పోతుంది అంతే, కొంచెం ట్రై చేస్తే ముందడికి పోతుంది. టాప్ 5 అయితే అచీవ్మెంట్ కాబట్టి, అంటే టాప్ 5 తను అనుకున్న గోల్ కాబట్టి, తను అనుకున్న గోల్ అయితే రీచ్ అయింది. గోల చేసింది, మొత్తానికి అయితే గోల్ రీచ్ అయింది. సీజన్లో బ్రేక్ ద సైలెన్స్, మేక్ ద వైలెన్స్ అంతా కూడా తనే. లిటరల్లీ తను లేకపోతే ఈ సీజన్లో అసలు ఒక చిన్న పంచాయతీ కూడా కాకపోయేది. అందరూ మంచిగా కూర్చుండి బూమ్ బూమ్ షక్ బూమ్ షక్ అని ఆడుకొని వెళ్ళిపోయేటోళ్ళు. సంజన అక్క ఉంది కాబట్టే మంచోళ్ళం, మేము ఎవరిని అసలు చీమకు కూడా హాని చేయమనేటోళ్ళతో కూడా మాట్లాడించింది, ఫైట్ చేయించింది, రచ్చ చేసి ఇచ్చిపెట్టింది. సంజన ఈజ్ ద గర్ల్ రాణి. షీ ఈజ్ ద రాణి ఆఫ్ దిస్ సీజన్. ఎవరు ఏమన్నా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎప్పుడైనా డల్ అయింది సీజన్ అంటే లేపింది, ఉప్పు కారం మసాలా వేసింది, ఎల్లిపాయ కారం నూరింది, మొత్తం కూడా ఎల్లిపాయ కారం దాంతో కూడా పంచాయతీ పెట్టగలిగింది. పోపు డబ్బాతో పంచాయతీ పెడుతుంది, పోపు గింజలతో పంచాయతీ పెడుతుంది, కోడు గుడ్డుతో పంచాయతీ పెడుతుంది, కోడిగుడ్డు పొట్టుతో కూడా పంచాయతీ పెడుతుంది, అయిపోయిన చాక్లెట్ కవర్తో కూడా పంచాయతీ పెట్టగలిగేంత సమర్థురాలు. బికాస్ ఆఫ్ హర్ సీజన్ లేచింది. ఇది ఒప్పుకోవాల్సిన జగమెరిగిన సత్యం, మళ్ళీ చెప్తున్నా అనుకోవద్దు. ఇది. సో ఓటింగ్ లైన్స్ అయితే ఇట్లున్నాయి అబ్బా. మీరు ఓటేసుకోండి, ముందుకు తీసుకొని పోండి. అండ్ నిన్న నైట్ మిడ్ నైట్ ముచ్చట్ల గురించి కూడా చెప్పేస్తాను. రాత్రి ఏం జరిగిందంటే, 1 సెకండ్, బర్నియాన్ని ఎలిమినేట్ అయిన తర్వాత, రాత్రి బర్నియాన్ని ఎలిమినేట్ అయిన తర్వాత అందరు కలిసి కూర్చుని ముచ్చట పెట్టుకుంటా, అంటే పిజ్జాలు ఏవో పంపిస్తారు, తినేది కూడా మనకు సరిగ్గా చూపించలేదు. కానీ సో సంజనక్క పడుకొని ఆలోచిస్తుంది అన్నట్టు, మనసు ముక్కలైపోయింది, లైఫ్లో ఏడవనంత ఏడిచిన, ఎంతో కష్టపడ్డా, ఆ కష్టానికి అంతటికీ అర్థం వచ్చింది, ఫలితం దక్కింది, నేను టాప్ 5లోకి వచ్చిన, చాలా బాధపడ్డా, చాలా కష్టపడ్డా, ఆ కష్టాలన్నిటికీ ఈరోజు మర్చిపోయినట్టుగా అయితే మంచి ప్రశాంతంగా పండుకోవచ్చు అని చెప్పి అనుకుంటుంది అన్నట్టు. సో అదొకటి చూపించారు. అండ్ ఇంగ్లీష్ నేర్చుకుంటానంటే ఇమాన్యుయల్, ఇంగ్లీష్ కొంచెం పదాలు నేర్చుకుంటున్నా అని చెప్పి అదొకటి మాట్లాడుకున్నారు. అండ్ డిమాండ్ పవన్ ఏమో నన్ను ప్రేక్షకులు గెలిపిస్తారని చెప్పి అంటాడు. అంటే ఇన్ని రోజులకి ప్రేక్షకులకి నేను నచ్చిన, అండ్ ప్రేక్షకులు నన్ను గెలిపిస్తారన్న నమ్మకం డిమాండ్ పవన్కి వచ్చింది. డే 1 నుంచి కనుక అతను ఇండివిజువల్ ప్లే ఆడుంటే హీ ఈజ్ ద విన్నర్ కంపల్సరీ. అంటే టాస్క్లలో పర్ఫార్మెన్స్ ఇస్తారు కాబట్టి ముందరికి పోతూ ఉంటారంట. కానీ అది బ్యాచిలర్స్ యూత్ కరువు ట్రాక్ అండ్ స్కెచ్, బీబీ టీమ్ రికమెండేషన్, అంటే మీరు ట్రాక్ నడిపిస్తే పంపిస్తాం అన్న పాయింట్, ఇవన్నీ కూడా వాళ్ళకి మనసులో ఉండి అట్లా జరిగిందనమాట. సో
డిమాండ్ పవన్ ఇంకో మాట కూడా అంటాడు, ఒకవేళ ఈ సీజన్లో నాకు టైటిల్ వచ్చినా రాకపోయినా, నేను ట్రోఫీ గెలిచినా గెలవకపోయినా, నెక్స్ట్ ఇంకో సీజన్లో వస్తా కదా, అప్పుడు నాకు నేనే ప్రియారిటీకి ఇచ్చుకుంటా, నేను ప్రియారిటీ ఇచ్చుకుని నేను ఆడతాను అంటాడు. అంటే ఇప్పుడే స్కెచ్ చేసిన నెక్స్ట్ సీజన్ కాక నెక్స్ట్ సీజన్కు ఆ సీజన్కు ఎప్పుడో వచ్చేస్తాడట, మళ్ళీ వచ్చి నాకు నేను ప్రిఫరెన్స్ ఇచ్చుకొని ఆడతాను అంటాడు. అంటే ఇదివరకు మనకి టాప్ 2 వచ్చిన కంటెస్టెంట్లను కూడా తీసుకొని మళ్ళీ బిగ్ బాస్లోకి తీసుకున్నారు కదా, అంటే మంచిగా టాస్క్లు ఆడేటోళ్ళు, మంచి పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు కదా. ఇప్పుడు గౌతమ్ కృష్ణని తీసుకున్నట్టుగా మళ్ళీ ఎప్పుడైనా తీసుకుంటారు కదా, తీసుకున్నప్పుడు నేను ఆడుకుంటా, నేను ఇండివిజువల్గా ఆడి నేనేంటో నిరూపిస్తాను అంటాడు. షర్ట్ ఒక 105 రోజులు 105 రోజులలో 85 రోజులు నువ్వు అంతా నీ టైంపాస్గా వాడుకొని నెక్స్ట్ సీజన్కి నన్ను విలువండి, మళ్ళీ నేను మంచిగా నేను ఆడుకొని నిరూపించుకుంటానంటే ఎట్లా సార్? ఒక వర్షన్ ఇప్పుడు చూపించిన ఇంకో వర్షన్ నెక్స్ట్ సీజన్లో చూపిస్తా అంటే మంచిగా ఉన్నారు, ఇంకో కొత్త వాళ్ళు పోవద్దా, మా సొంటోళ్ళు మీరే పోవన్నా ఓకే. సరే, ఇమాన్యుయల్ ఎంత పాజిటివ్రా వీడికి, అసలు మామూలు కాదురా పాజిటివిటీ అని అంటాను. ఆ తర్వాత మనకి డిమాండ్ పవన్ ఆడియన్స్ చూసుకుంటారు. ఆ తర్వాత ఇమాన్యుయల్ బర్న్యాన్ని ఉంటాడు అనుకున్నా, డిమాండ్ గార్డ్ వెళ్తాడు అనుకున్నా అని చెప్పి ఇమాన్యుయల్ అనుకున్నాడట, చెప్తాను. అండ్ చాలామంది ఒక మాట అడుగుతున్నారు, తనుజ నిన్న బర్న్యాన్ని వెళ్ళిపోయినందుకు ఏడ్చిందా, బాధపడ్డదా, లేదంటే ఆ ఫేస్ చూస్తుంటే బాధ కన్నా కొంచెం ఏంది సంజనక్క ఉంది, బర్న్యాన్ని వెళ్ళిపోయిండు, అదేంది సంజన గారు కదా వెళ్ళాల్సింది అన్న ఫీలింగ్ అనిపించింది. మరి అట్లా అనుకుంటుందంటే ఆ మనసులోకి వచ్చి నేను ఏమైనా చూస్తానా, మీరేమైనా చూస్తారా, ఆమె ఏమనుకుందో అనుకుండొచ్చు కూడా, అరే బర్నీ గారు ఉండేసి సంజనకి వెళ్ళిపోతే అయిపోగా గీమ్ ఎందుకు ఉంది అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది కదా. మాట చెప్పుకోవాలంటే ఆడదంటే ఆడదానికి శత్రువు కాదు అని నేను పాటల వరకే, సీరియల్ విలన్స్, సీరియల్ హీరోయిన్స్ అట్లుంటుంది అన్నట్టు ముచ్చట. సో ఇది. ఆ తర్వాత మనకి ఇంకొకటి ఈరోజు జరగబోతుంది ఏందో కూడా చెప్పేస్తా. ఇదే వీడియో చిన్న వీడియో కదా, అన్ని కలిపేద్దామని కలిపేస్తున్నా. ఈరోజు జరగబోయేది ఏంటంటే 3 టాస్కులు పెడతారు, మీరు ప్రోమోలు చూస్తారు కదా, 3 టాస్కులు పెడతారు. ఆల్రెడీ ఆడిన టాస్కులు, ఆల్రెడీ ఇదివరకు మన కంటెస్టెంట్లో ఆడి గెలిచిన టాస్కులు, ఈ సీజన్లో చిరస్థాయిగా నిలిచిన టాస్కులు అని చెప్పి తనుజ ఆడిన టాస్క్ పెట్టిరాయి. అది చిరస్థాయిగా నిలిచిపోయిన టాస్క్ అన్నట్టు అర్థమైందా మీకు? తనుజ ఆడి గెలిచిందంటే చిరస్థాయిగా నిలిచిపోయిన టాస్క్ అది. సో చిరస్థాయిగా నిలిచిన టాస్క్ ఒకటి రేస్ ఆఫ్ గ్లో, అది పెడుతున్నా అని చెప్పింది. సో మేడం గెలిచింది కాబట్టి అది చిరస్థాయి అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అండ్ ఇప్పుడు అప్పుడు తనుజ కష్టపడి గెలిచిందా లేదంటే లక్కీలు గెలిచిందా అనేది తెలుసుకోవడానికి మనకి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు తనుజ, కళ్యాణ్ ఒక టీము, డిమాండ్ పవన్, ఇమాన్యుయల్ ఒక టీము. సో ఇమాన్యుయల్, డిమాండ్ పవన్ టీం గెలిచింది, తనుజ అండ్ కళ్యాణ్ టీం ఓడిపోయింది. అంటే చెప్పండి, అప్పుడు ఫ్లూక్లో గెలిచిందా, అంటే ఊరికనే అట్లా అనుకోకుండా గెలిచిందా, లేదా నిజంగానే కష్టపడి గెలిచిందంటారా? బిగ్ బాస్ మా నువ్వే చెప్పినావు, నాకు అనుమానం రాకపోయేది. నువ్వే ఇప్పుడు గేమ్ పెట్టినావు, వాళ్ళు గెలవలే, మరి డిమాండ్ పవన్, ఇమాన్యుయల్ గెలిచారు. ఏమంటారు మరి? ఇలాగంటే వాళ్ళు బెటరానే, లేదంటే వీళ్ళు చూస్తానే, లేదంటే అప్పుడు గెలిచిందంత ఉత్తదయానా, ఏంది చెప్పండి, టెల్ మీ, ఐ వాంట్ ఆన్సర్. చెప్తా, నేనే ఆన్సర్ చెప్పేస్తా పట్టది. డిమాండ్ పవన్, ఇమాన్యుయల్ వీళ్ళిద్దరూ మంచి మైండ్ గేమర్స్, మంచి తెలివి కళ్ళు, మంచి పజిల్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్న, కెపాసిటీ ఉన్న, అనాలిటికల్, జియో పొలిటికల్ మంచి తెలివి ఉన్న వాళ్ళు. అందుకే వాళ్ళు ఈజీగా సాల్వ్ చేస్తారు వీళ్ళకంటే ముందు. అప్పుడు ఏంటంటే కళ్యాణ్ వర్సెస్ తనుజ కాబట్టి ఇద్దరికి కూడా కొంచెం కొద్దిగా వీళ్ళకంటే తక్కువ. సో వీళ్ళిద్దరిలో తనుజ గెలిచింది అంతే, అది మ్యాటర్. సో ఇట్లా 3 టాస్కులు పెడతారు. 3 టాస్కులలో డిమాండ్ పవన్ గెలుస్తాడు. డిమాండ్ పవన్ గెలిచి ఈరోజు తన జర్నీ ఏవి చూడబోతున్నాడు, డూడు అడుడు అడు. ఈరోజు జర్నీ వీడియో చేస్తారా మరి, ఏంది మరి ఫ్యామిలీ నుంచి వెళ్ళి మెయిల్స్, మెసేజెస్, వాయిస్ కాల్స్ ఇట్లాంటివన్నీ చూపిస్తా అన్నారు. మరి అవి చూపిస్తారో తెలియదు. మొత్తానికి అయితే రెండు ఉండే ఛాన్స్ ఉంది. మొత్తానికి అయితే ఏవీస్ అయితే ఈరోజు స్టార్ట్ అవుతాయి అబ్బా. ఈ రోజు నుంచి 5 ఏవీలు ఉంటాయి. ఈరోజు ఒకరిది సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం దాకా 5 ఏవీలు పడతాయి. లేదంటే రోజుకి 2 ఏవీలు కొట్టేసి 2 గేమ్స్ పెట్టేస్తారు. ఇట్లనే చేస్తారు మొత్తానికి ఏదో ఒకటి. ఒక రోజు 2 ఏవీలు కూడా వేసి, పొద్దున ఒక ఏవీ, సాయంత్రం ఒక ఏవీ వేయచ్చు. కానీ నైట్ అయితేనే బాగా లుకింగ్ గుడ్ ఉంటుంది అని చెప్పి నైట్ వేయడానికి ప్రయత్నం చేస్తారు. లేదంటే నైటే 2 ఏవీలు వేస్తారు. సాయంత్రం ఒక ఏవీ, మిడ్ నైట్ ఒక ఏవీ వేసేసి 2 ఏవీలు నైట్ కొట్టేస్తారు. సో ఇవాళ 2 ఏవీలు, రేపు 2 ఏవీలు, ఎల్లుండి 2 ఏవీలు పెట్టేసి ఆ తర్వాత మనకి ప్రీవియస్ సీజన్ కంటెస్టెంట్లని లోపలికి అలో చేయట్లేదంట. బికాస్ థర్డ్ ఎవరో తెలిస్తే వాళ్ళు క్యాష్ ప్రైజ్ పట్టుకొని పీకుతారు కదా, అందుకని చెప్పి అలో చేసే ఉద్దేశం లేదట. అది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోండి. దిస్ ఈజ్ యువర్ సిర్ ఫ్రమ్ శ్రీనివాస 65 సైనింగ్ ఆఫ్. www.swatipicles.com ఒకసారి విజిట్ చేయండి, ఓకేనా? సరే మరి ఉంటా, బై, టేక్ కేర్, చెప్పా కేర్.